హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మనం టుడే కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రాష్ట్రీయ అంశాలు, తర్వాత జాతీయ అంశాలు, తర్వాత అంతర్జాతీయ అంశాలు. మరి రాష్ట్రీయ అంశాలు మొదలు పెడదాం సార్. రాష్ట్రీయ రాష్ట్రీయ అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రాష్ట్రీయ అంశాల్లో ప్రధానం తీసుకుంటే టుడే పేపర్లో మనకి ప్రాజెక్టు పునర్విక. ఒకసారి చూడండి సార్. ప్రాజెక్టు పునర్విక వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ పాప్ పేరే పునర్విక. మరి పాప్ కోసం మన సోషల్ మీడియాలోని ఇన్స్టాల్గా వచ్చి రకరకాల ప్రచారం జరిగింది. ఎందుకు ఒక అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి. మరి చిన్నారి వైద్యం కోసం దాదాపు 16 కోట్లు అవుతుంది ఇంజక్షను. మరి 16 కోట్లు పెట్టుకోలేని కుటుంబం, అది పేద కుటుంబం. మీరు సహాయం చేయండి అని సోషల్ మీడియా నుంచి ప్రభుత్వాన్ని నుంచి వాళ్ళ ఫ్యామిలీ వేడుకోవడం జరిగింది. మరి దాదాపుగా 10 కోట్లు కలెక్షన్ అయింది. నారా లోకేష్ గారి తరఫున కూడా ఒక 6 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అరుదైన డిసీజ్ సార్. ఆ డిసీజ్ చూద్దాం. స్పైనల్. ఆ డిసీజ్ పేరు ఏంటి సార్ అంటే స్పైనల్ మస్కులర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మస్కులర్ అట్రోఫీ అని పిలుస్తారు దీన్ని. ఎస్ఎంఏ టైప్ 1 పిలుస్తుంది. అరుదైన డిసీజు. ఇటువంటి డిసీజ్ ఎవరికైనా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున నారా లోకేష్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అదే ప్రాజెక్టు పునర్విక. ఇటువంటి పునర్వికలు, ఇటువంటి అరుదైన డిసీజ్ కోసం మేము ప్రభుత్వం తరపున కొంతవరకు మేము సాయం చేయడానికి ముందుగా ఉన్నాము అని చెప్పి సార్ ముందుకు వచ్చాడు సార్. చాలా చాలా మంచి ఆలోచన అయింది. ఇది అరుదైన డిసీజ్ అని గుర్తుపెట్టుకోవాలి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గుర్తుపెట్టుకోండి సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఈరోజు పాప సేఫ్ జోన్లో ఉంది. 16 కోట్ల రూపాయల ఇంజక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10 కోట్ల వరకు బయటని సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అకౌంట్లో పడితే, తల్లిదండ్రుల అకౌంట్లో పడితే లోకేష్ గారు నేరుగా నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లోని ఆ ఇంజక్షన్ చేసినప్పుడు కూడా ఆయన ఉన్నారు సార్, నారా లోకేష్ గారు. ఇక్కడ అద్భుతంగా ఆయన ఈ ఆలోచించి నెక్స్ట్ ఇటువంటిది అరుదైన డిసీజ్, అరుదైన జన్యుపరమైన వ్యాధులు ఎటువంటి చిన్నారులకు వచ్చినా మేము ముందుగా ఉన్నా సహాయం చేయడానికని లోకేష్ గారు పెట్టిన ప్రాజెక్టు పునర్విక. చూడండి, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఆ వ్యాధితో బాధపడుతున్న పాపే పునర్విక. నెక్స్ట్ మన రాష్ట్రీయ అంశాల్లో రెండోది తీసుకుంటే సార్, నదీ పరివాహిక ప్రాంతాలు. నదీ పరివాహిక ప్రాంతము అభివృద్ధి. మరి నదీ పరివాహిక ప్రాంతం అభివృద్ధి అనేది టైటిల్లో రావడం జరిగింది ఈరోజు ప్రధాన వార్తల్లో. రాష్ట్రీయ అంశాల్లోని భారతదేశంలో ఏ రాష్ట్రమైనా సరే నది పక్కన ఉన్న చుట్టు ప్రాంతాలు దెబ్బతింటే, నదీ పరివాహక ప్రాంతం అంటే చుట్టుపక్కల ఏదైనా విలేజ్లు కానీ చాలా ప్రాంతాలు ఉంటాయి. అటువంటి ప్రాంతాలు విద్యుత్తు అంతరాయం కలిగిన, లేకపోతే అటువంటి ప్రాంతాల్లోని రోడ్డు కోతకు గురైన మేము నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి కొంతవరకు డబ్బులు ఇవ్వగలమని కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు విడుదల చేసింది. అది 16వ ఫైనాన్షియల్ కమిషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఎంత సార్ అంటే విడుదల చేసింది 2183 కోట్లు సార్. 2183 కోట్లు. ఏవైతే నదీ పరివాహిక ప్రాంతాలు దెబ్బతింటాయో అంటే ప్రధానం తీసుకుంటే సాగునీరుకు, అదేవిధంగా జల విద్యుత్తు, అదేవిధంగా వరద నియంత్రణ గుర్తుపెట్టుకోండి సార్. వరద నియంత్రణ. ఈ వరద నియంత్రణ కొరకు 16వ ఫైనాన్షియల్ కమిషన్, 16th ఫైనాన్షియల్ కమిషన్ ప్రెసిడెంట్ చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. పీరియడ్ ఆఫ్ టైం తీసుకుంటే 2026 నుంచి 5 ఏళ్ళ కలపండి సార్. 2031 వరకు ఈ 16వ ఫైనాన్షియల్ కమిషన్ అనేది ఉందని నువ్వు గమనించాలి. మరి దీనికోసం 2183 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరి ఖర్చు చేయడం కాదు, 2300 కోట్ల రూపాయలు ఈ 16వ ఫైనాన్షియల్ కమిషన్ కింద కేటాయించడం జరిగింది. మరి ప్రధానంగా ఎక్కడైతే నదీ పరివాహిక ప్రాంతాలు ఉంటాయో, ఇప్పుడు ఆంధ్ర దుఃఖదాయని బుడమేరు అంటాం, చుట్టుపక్కల ప్రాంతాలు ముప్పుడికి గురవుతాయి. ఒడిశా దుఃఖదాయని బ్రాహ్మణి అంటాం, అదేవిధంగా బెంగాల్ దుఃఖదాయని దామోదర్ అంటాం, అదేవిధంగా తీసుకుంటే బీహార్ దుఃఖదాయని కోసి అంటాం, అదేవిధంగా నదులు దుఃఖదాయని, లేకపోతే అస్సోం దుఃఖదాయని బ్రహ్మపుత్ర అంటాం. అటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ముంపుడుకు గురవుతాయి. అక్కడ ప్రధానంగా సాగునీరు ఇబ్బంది ఉంటుంది, జల విద్యుత్ ఇబ్బంది ఉంటుంది, వరద నియంత్రణ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనేది 16వ ఫైనాన్షియల్ కమిషన్ కింద 2026 నుంచి 2031 వరకు 2183 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కేటాయించింది. అదేవిధంగా ఇక్కడే కాదు సార్, ఈశాన్య రాష్ట్రాలు అన్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా బ్రహ్మపుత్ర రివర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని విపరీతమైన వరద ఉంటుంది.
ప్రధానంగా అస్సాంలో తీసుకుంటే డేంజరస్ రివర్ బ్రహ్మపుత్ర డేంజరస్ రివర్గా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే వరదల పేరుగాంచినది అస్సాం. అదేవిధంగా తీసుకుంటే దాని ఎరుపు నదిగా మనం పిలుస్తాం బ్రహ్మపుత్రను. అక్కడ ఎటువంటి ఇబ్బందులు వస్తే మేము ఈ అమౌంట్ని కేటాయిస్తామని చెప్పడం జరిగింది సార్. ఈ నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి కింద ఈరోజు టుడే పేపర్లో జాతీయ అంశాలు. వీటితో పాటు ప్రధానంగా ఈ జమ్మూ కాశ్మీర్లోని ఇది జమ్మూ కాశ్మీర్, ఇది లడక్ సార్. ఈ జమ్మూ కాశ్మీర్ లడక్ గుండా సింధు అనే ఒక రివర్ ప్రయాణిస్తుంది, దాన్ని ఇండస్ అంటాం. ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రధాన జల విద్యుత్ కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే సాగునీరు కావచ్చు, అదేవిధంగా వరద నియంత్రణ కింద చాలా ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి వరదల వల్ల, ఇండస్ రివర్ వల్ల. ఇక్కడ కూడా మేము ఈ 16వ ఫైనాన్షియల్ కమిషన్లో వచ్చి కేటాయించిన అమౌంట్ని ఎక్కువ శాతం ఈ ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ ఆ పైన ఉన్న జమ్మూ కాశ్మీర్ లడఖ్లో కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది టుడే మనకి ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి గుర్తుపెట్టుకోండి సార్. ఇవన్నీ రాష్ట్రీయ అంశాలు. ప్రాజెక్టు పునర్విక అని చెప్పాను. పునర్విక్ అనే ఒక అమ్మాయి 16 కోట్ల ఇంజక్షన్తో సేఫ్ అయ్యిందని చెప్పాను. నారా లోకేష్ గారు ముందుకు వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మనం గమనించాలి సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం గమనిస్తే మనకి దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మిస్ ఇండియా. ఈ మిస్ ఇండియా సార్, మిస్ ఇండియా అనే పోటీలు భారతదేశంలో జరిగాయి. ఎక్కడ జరిగాయి, ఏ రాష్ట్రంలో జరిగాయి, ప్రధానంగా ఎంతమంది పోటీ పడ్డారు, ఇది ఎన్నో ఎడిషన్ అనేది అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రన్నర్ అప్ ఎవరు, సెకండ్ రన్నర్ అప్ ఎవరు, నెక్స్ట్ ఎవరైతే విజేతగా నిలుచుతారో వాళ్ళు నెక్స్ట్ మిస్ వరల్డ్కు భారతదేశం తరపున వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఈరోజు ప్రధానంగా మనకి పేపర్లో హెడ్లైన్స్ రావడం జరిగింది సార్. ఒకసారి చూద్దాం. వేదిక అనేది ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్. ఎక్కడ సార్ అంటే భువనేశ్వర్లోని ప్రధానంగా జరిగిందని నువ్వు గమనించాలి సార్. మరి అదే విధంగా తీసుకుంటే ఇది ఎన్నో ఎడిషన్ అడుగుతాడు సార్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిషన్. ఇది ఎన్నో ఎడిషన్ అడుగుతాడు. ఇది ప్రధానంగా తీసుకుంటే 61వ ఎడిషన్ సార్. భువనేశ్వర్లో జరగడం తెలిసిందే మనకి. ఇది 61వ ఎడిషన్. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి ఎంతమంది పాల్గొన్నారు, పోటీ పడిన వాళ్ళు జస్ట్ 30 మంది మాత్రం పోటీ పడ్డారు. ఇందులో గోవాకు చెందిన ఫస్ట్ వ్యక్తి విన్నర్గా నిలిచారు, గమనించాలి. ఆ విన్నర్ని ఇక్కడ రాస్తాను సార్. విన్నర్ ఎవరంటే సాధ్వి సతీష్ సైల్. ఏ రాష్ట్రం అంటే గోవా. ఈవిడే సార్, గుర్తుపెట్టుకోండి, సాధ్వి సతీష్ సైల్. మరి ఫస్ట్ రన్నర్ అప్ మహారాష్ట్ర, సెకండ్ రన్నర్ అప్ జమ్మూ కాశ్మీర్ నుంచి రావడం జరిగింది. మరి ఫస్ట్ రన్నర్ అప్ ఎవరు, సెకండ్ రన్నర్ అప్ ఎవరు సార్? ఫస్ట్ రన్నర్ అప్ గుర్తుపెట్టుకోండి, నందిని పవర్. ఏ పవరు? నందిని పవరు. రాజు నందిని పవర్ అని మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. మహారాష్ట్ర ఫస్ట్ రన్నర్ అప్. విన్నర్ అవ్వాలంటే సాధ్వి సతీష్ శైలి. సారా అని గుర్తుపెట్టుకోండి, టెండూల్కర్ కూతురి పేరు సారా. విన్నర్ అవ్వాలంటే సాధ్వి, అదేవిధంగా రాజు నందిని. అదేవిధంగా తీసుకుంటే దీని తర్వాత సెకండ్ రన్నర్ అప్ ఎవరు? ఫస్ట్ రన్నర్ అప్ రాజు నందిని పవర్. విన్నర్ అవ్వాలంటే మిస్ ఇండియా. విన్నర్ అవ్వాలంటే సాధ్వి సతీష్ శైలి, గోవా. మరి సెకండ్ రన్నర్ అప్ ఎవరు సార్ అంటే మనకు అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు సార్ అంటే అద్వైత సిద్ధాంతకర్త శంకరాచార్యులు అంటాం. ద్వైతం అయితే మాధ్వాచార్యులు అంటాం, విశిష్ట అద్వైతం అయితే రామానుచార్యులు అంటాం. అందులో అద్వైత అనే పదం ఉంది కదా సార్, ఆ పేరు తీసుకుంటే శ్రీ అద్వైత. గుర్తుపెట్టుకోండి సార్, శ్రీ అద్వైత ఏ జమ్మూ కాశ్మీర్కి చెందిన వ్యక్తి. మరి శ్రీ అద్వైత ప్రధానం తీసుకుంటే తమిళనాడు, ఆంధ్ర ప్రాంతానికి చుట్టాల బంధువులు ఉన్నారు, ఆ మూలలకు చెందిన వ్యక్తిగా మనం పరిగణించాలి. విన్నర్ ఎవరంటే సాధ్వి సతీష్ శైలి. ఫస్ట్ రన్నర్ అవ్వాలంటే రాజ్ నందిని పవర్. సెకండ్ రన్నర్ అప్ అవ్వాలంటే అద్వైతి. భువనేశ్వర్లో జరిగే, గుర్తుపెట్టుకోండి, ఒడిశాలోని. ఇది ఎన్నో ఎడిషన్ సార్ అంటే 61వ ఎడిషన్. ఎంతమంది పోటీ పడ్డారు సార్ అంటే 30 మంది పోటీ పడ్డారు. ఎవరైతే ఈ సాధ్వి సతీష్ శైలి మిస్ ఇండియాగా నిలిచారో నెక్స్ట్ జరగబోయే 75వ మిస్ వరల్డ్కు భారత తరపున ఆ సాధ్వి సతీష్ శైలి మిస్ ఇండియాగా నిలిచింది కాబట్టి ఆవిడ ఎంపిక అవడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది సార్. నెక్స్ట్ మనకి దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ విశాఖపట్నం. ఈ విశాఖపట్నం నుంచి విశాఖ సముద్రం ఉంది కాబట్టి విశాఖ సముద్రం తొలిసారి అంతర్జాతీయ సేవలు. అదేంటి సార్ అంతర్జాతీయ సేవలు ఇంతవరకు లేవా అని నువ్వు ప్రశ్నిస్తావు? ఉన్నాయి, కానీ
అది ఎంతవరకు ఉన్నా కానీ మన విశాఖపట్నం నుంచి సింగపూర్కి తొలిసారిగా క్రూజ్ అనే ఒక నౌక ద్వారా అంతర్జాతీయ సేవలు ప్రారంభించనున్నారు. 14 రోజుల పాటు ఆ నౌక అనేది ప్రయాణిస్తుంది. పర్యాటకులకు ఆకర్షవంతమైన ఆనందించబడే ఒక పర్యాటక నౌక అనేది ప్రయాణించడం జరుగుతుంది. క్రూజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం నుంచి సింగపూర్ వరకు అని గుర్తుపెట్టుకోవాలి సార్. విశాఖ టు ఎక్కడికంటే సింగపూరు, విశాఖ టు సింగపూరు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడే మాట్లాడడం జూలై 15 స్టార్ట్ అవుతుంది. 14 రోజుల పాటు ఈ సముద్రంలో ప్రయాణిస్తుంది. అనేక ప్రాంతాలు టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ మనం ప్రయాణించాలి అనుకుంటే ఒక 6 నెలల ముందు పాస్పోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. 6 నెలల ముందు చేసుకోవాలి. కాబట్టి విశాఖపట్నం నుంచి ఆ నౌక పేరు అడుగుతారు సార్. ఆ నౌక పేరు అడిగితే గుర్తుపెట్టి ఇప్పుడే చెప్పాను, కార్డీలియా క్రూజ్ అనేది ఆ నౌక 14 రోజుల పాటు ప్రయాణిస్తుంది. జూలై 15న ప్రారంభం కానున్నది. అదేంటి సార్ విశాఖపట్నం నుంచి పోర్ట్ బ్లేర్కు నౌక వెళ్తుందంటే వెళ్తుంది, 1000 మందితో వెళ్తుంది. అది ప్రయాణికుల్లోకే. కానీ పోర్ట్ బ్లేర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతం. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్ ఒకప్పుడు. ప్రజెంట్ అండమాన్ నికోబార్ దీవుల కొత్త క్యాపిటల్ ఏదంటే శ్రీ విజయపురం. కానీ అది జాతీయ కింద తీసుకోవాలి. అంతర్జాతీయ సేవలు అయితే ఇదే ఫస్ట్. విశాఖపట్నం నుంచి సింగపూర్కు ఒక నౌక వెళ్తుంది. ఇది ఒక పర్యాటకుల నౌక, ఆకర్షవంతమైన నౌక. కాబట్టి నౌక పేరే కార్డీలియా క్రూజ్ అని గుర్తుపెట్టుకో. ఇది ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం మనం మాట్లాడుతున్నవన్నీ రాష్ట్రీయ అంశాలే మాట్లాడుతున్నాం సార్. కొన్ని జాతీయ అంశాలు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రీయ అంశాలు ఏం చెప్పాం? ప్రాజెక్టు పునర్విక, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రీయ అంశాల్లో మరొక అంశం ఏంటి సార్ అంటే ప్రాజెక్టు పునర్వికతో పాటు నదీ పరివాహిక ప్రాంతాలు అభివృద్ధి, అది రాష్ట్రీయ అంశమే. అదేవిధంగా తీసుకుంటే ఇంకో మాట్లాడాం మనం. అదేవిధంగా తీసుకుంటే జాతీయ అంశాల్లో కొన్ని విషయాలు మాట్లాడాం. ఏంటి సార్? జాతీయ అంశాల్లో ఇప్పుడు చెప్పడం జరిగింది. మిస్ ఇండియా ఎవరని చెప్పాము? సాధ్వి సతీష్ శైలి 2026 మిస్ ఇండియా బోనస్ వల్ల జరిగాయి అన్నాం. అలాగా జాతీయ అంశాల్లో నెక్స్ట్ మరొక అంశం మాట్లాడుకుంటే అగర్కర్. ఎవరు సార్? క్రికెటర్ అగర్కర్ భారతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మళ్ళీ ఎన్నికయ్యారు సార్. అగర్కర్ అనే వ్యక్తి భారతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మళ్ళీ ఎన్నికయ్యారు. 2027కి మళ్ళీ ఎన్నికయ్యారు. ఎందుకు మళ్ళీ ఎన్నికయ్యారు సార్ ఈయనంటే ఈయన ప్రధానంగా 2023 నుంచి 26 వరకు ఈ భారతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు T20 వరల్డ్ కప్లు 2 సార్లు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ టైంలో కూడా రావడం జరిగింది. అదే రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా తీసుకురావడం జరిగింది. ఆయన టైంలోని మరొక 1 year పొడిగించారు సార్. ఎందుకు పొడిగించారంటే నెక్స్ట్ వరల్డ్ కప్ అనేది ఉంది. నెక్స్ట్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే 2027లోని సౌజన్య అని ఒక అమ్మాయిని గుర్తుపెట్టుకోండి సార్. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని నెక్స్ట్ వరల్డ్ కప్ మెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది. అందుకే ఇతని సేవలు అవసరం కాబట్టి భారతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఐసీసీ ప్రకటించింది. ప్రజెంట్ ఐసీసీ చైర్మన్ ఎవరంటే జైసర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇవి జాతీయ అంశాల్లోని ప్రధాన వార్తలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం జాతీయ అంశాల్లో ప్రధాన వార్త మరొకటి తీసుకుంటే ప్రధానంగా ఇండియా ఫస్ట్ వాటర్ అదేవిధంగా తీసుకుంటే న్యూట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ ఇది చూసుకోండి. డిపార్ట్మెంట్ ఏంటి సార్? ఇండియన్ ఫస్ట్ వాటర్ న్యూట్రల్ న్యూట్రల్ రైల్వే డిపార్ట్మెంట్. దీని అర్థం ఏంటి సార్? ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లోని ఇక లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని. ఏంటి సార్? ఇండియన్ ఫస్ట్ వాటర్ న్యూట్రల్ రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే రైల్వే డిపార్ట్ ఏంటి సార్? ప్రధాన ఉద్దేశం ఏదైతే రైల్వేలోని వాటర్ అనేది బయటికి పోతున్న వాటర్ను అక్కడే ఇంకుడు గొయ్యలు ఏర్పాటు చేసి ఆ క్రింద భాగంలో ఆ నీటిని మళ్ళీ శుద్ధి చేసి అదే వాటర్ను మళ్ళీ
ట్రాన్స్ఫర్ చేయడం ట్రైన్లోకి. అంటే వాటర్ సోర్సెస్, వాటర్ రీసోర్సెస్, వాటర్ ఇటువంటి వనరులు అనేవి, నీరు అనేది వేస్ట్గా బయటికి పోకుండా అదే వాటర్ని మళ్ళీ శుద్ధి చేసిన జలాలని మళ్ళీ ట్రైన్లోకి పంపించడం, ట్రైన్ నుంచి మళ్ళీ వేస్ట్ వాటర్ కిందకి రావడం, ఇటువంటి ప్రక్రియ మనం చాలా వరకు సిటీలు లాంటి విలేజ్ లాంటి ఒక విషయం చూస్తాం. టెర్రస్ పైన వాటర్ని కిందని ఇంకుడులోకి పంపిస్తారు. కారణం అక్కడ భూగర్భ జల వనరులు అనేవి పుష్కలంగా ఉంటే సమ్మర్లో మనకి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. మరి అటువంటి అహ్మదాబాద్లోని ఫస్ట్ టైం మన రైల్వే వాళ్ళు ఏం చేశారంటే వాటర్ న్యూట్రల్ రైల్వే డిపోట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ సార్ అంటే అహ్మదాబాద్లో ప్రధానం తీసుకుంటే కనకారియా, ఈ కనకారియా అనే ప్రాంతం వద్ద అహ్మదాబాద్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రీసైక్లింగ్ ప్రాసెస్, వాటర్ బయటికి పోకూడదు, కింద ఇంకుడు లోపలికి వెళ్ళడం, శుద్ధి చేసిన జలాలు మళ్ళీ ట్రైన్లోకి వెళ్ళడం. దానివల్ల రైల్వే డిపార్ట్మెంట్కి కూడా కొంత ఆదా అనేది అవుతుంది. సరే, ప్రజెంట్ రైల్వే గురించి మాట్లాడాం. భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్. ప్రజెంట్ ఈ రైల్వే బోర్డుకి చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైల్వే బోర్డుకి మొట్టమొదటి మహిళా చైర్మన్ అనే పదం వాడకూడదు సార్, సిఇఓగా పేరు మార్చేశారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ప్రజెంట్ రైల్వే బోర్డు సిఇఓ అనాలి సతీష్ కుమార్. ఫస్ట్ ఉమెన్ రైల్వే బోర్డు సిఇఓ జయవర్మ సిన్హా, ఒక లేడీ పనిచేయడం జరిగింది, గుర్తుపెట్టుకో. సతీష్ కుమార్ ప్రజెంట్ సిఇఓగా ఉన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ఇలా శుద్ధి చేసిన జలాలను రీప్రొడ్యూస్ చేయడమే ప్రధానంగా దీని ఉద్దేశం. మరి ప్రధానంగా జాతీయ అంశాల గురించి మనం మాట్లాడాము. దీని తర్వాత మాట్లాడవలసింది ప్రధానంగా తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు. ది మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ అంశాలు మాట్లాడదాం సార్. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంతర్జాతీయ అంశాల్లో మనకు తెలిసిందే హార్మోజ్ అనే జలసంధి మనం తెరుచుకోవడం, మళ్ళీ ట్రంప్ వాళ్ళపైన విరుచుకుపడ్డం, ఇరాన్ అనే వ్యక్తులు ట్రంప్ చెప్పినట్లే ఇరాన్ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏం జరిగింది సార్? నిన్న మళ్ళీ హార్మోజ్ అనే జలసంధి నుంచి ప్రతి దేశానికి క్రూడ్ ఆయిల్, ఈ గ్యాస్, ఇటువంటి నౌకలు బయలుదేరితే అకస్మాత్తుగా ఇరాన్ వచ్చి అటాక్ చేయడం. మరి అటాక్ చేసిన తర్వాత అందులో భారతదేశానికి చెందిన ఒక నౌక పైన అటాక్ చేశారు. అవన్నీ అద్దాల బద్దలు అవ్వడం, కొన్ని లక్షల కోట్లతో ఒక ఆయిల్లోకి వెళ్తుంది, దానిపైన అటాక్ చేయడం జరిగింది ఇరాన్. మరి దానిపైన ట్రంప్ కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్ అంటే నిన్న మనం మాట్లాడాం, హార్మోజ్ అనే జలసంధి తెరుచుకుంది, యుద్ధం అనేది శాంతియుత వాతావరణం అని ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇరాన్ కూడా అగ్రిమెంట్ అయ్యింది. ఇరాన్ దేనికి అగ్రిమెంట్ అయ్యింది సరే, శుద్ధి చేసిన యురేనియంను మా దేశానికి మీరు పంపించండి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కి అడిగితే ఇరాన్ ఓకే చెప్పింది, శుద్ధి చేసిన యురేనియంను. మరి ఓకే చెప్పిన తర్వాత హార్మోజ్ జలసంధి తెరుచుకోవడం జరిగింది. ప్రతి దేశానికి నౌక వెళ్తుంది, ఈ ఆయిల్ నౌక, గ్యాస్ నౌకలు వెళ్తున్నప్పుడు ఇరాన్ అనేది అటాక్ చేయకూడదు. ఎందుకు అటాక్ చేస్తుందంటే మా పర్మిషన్ లేకుండా, అమెరికా వాడు చెప్పినట్లు మీరు వెళ్తే కుదరదు, ఖచ్చితంగా మా ఇరాన్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని ఇరాన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే ఇండియా నౌక పైన కూడా అటాక్ చేయడం జరిగింది. దాదాపు 14 నౌకలు, ఇండియా నౌకలు ప్రజెంట్ ఇరాన్ హార్మోజ్ జలసంధిలో చిక్కుకొని ఉన్నాయి. మరి దానిపైన రేపు అమెరికా ఉపాధ్యక్షుడు, అదేవిధంగా పాకిస్తాన్ వెళ్ళడం జరుగుతుంది, ఇరాన్ నుంచి కూడా బృందం రావడం జరుగుతుంది. ఒకవేళ శాంతియుత ఒప్పందం అనేది జరిగి ఉంటే ఓకే, గుడ్ అండ్ వెల్. ఒకవేళ జరగకపోతే మళ్ళీ యుద్ధం అనేది అమెరికా అనేవాడు, ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కూడా ఇరాన్ పైన మళ్ళీ అటాక్ చేస్తారు, వీళ్ళు వాళ్ళపైన అటాక్ చేస్తారు. అది మనం రేపు ఎల్లుండి ప్రతిరోజు మాట్లాడుకోవచ్చు అంశం గురించి. మరి అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే T20 ఉమెన్స్ వరల్డ్ కప్. T20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడు జరుగుతుందని అందరికీ తెలుసు. T20 ఉమెన్స్ ఛాలెంజ్ కప్ అండి, ఇది ట్రోఫీ, ఇది వరల్డ్ కప్ ఏం కాదు. ఒకసారి చూడండి, ఇక్కడ ఉమెన్స్ T20 ఉమెన్స్ ఛాలెంజ్ గమనించాలి. ఇక్కడ ఛాలెంజ్ ట్రోఫీ ఐసీసీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్లో ఉంది. వాళ్ళు ఉమెన్స్ T20 ఛాలెంజ్ ట్రోఫీ. ఈ ట్రోఫీ అనేది మొన్న స్టార్ట్ అయ్యింది, 2026లో స్టార్ట్ అయింది, 2026 ఏప్రిల్ 18 స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ జనరల్గా మే 1 వరకు కొనసాగుతుంది. అయితే 5 దేశాలతోటి ఫస్ట్ టైం మనం T20 వరల్డ్ కప్ చూసాం మహిళలది, T20 ఉమెన్స్, అదేవిధంగా ఉమెన్స్ వరల్డ్ కప్ చూసాం. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాని ఇండియాని కొట్టించారు. వరల్డ్ కప్ మనకు ఒకసారి వచ్చింది, ఇండియాని మొన్న కూడా మన సౌత్ ఆఫ్రికా పైన మనం గెలిచాం. అలాగే ఐసీసీ ఉమెన్స్ T20 ఛాలెంజ్ ట్రోఫీ. మరి ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది?
ఐదు దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఫస్ట్ టైము ఈ పదం ఉపయోగించారు. T20 వరల్డ్ కప్ మనకు తెలుసు, T20 ఉమెన్స్ వరల్డ్ కప్, అదేవిధంగా T20 జనరల్ వరల్డ్ కప్, ఇవన్నీ మనం చూసాం. బట్ ఫస్ట్ ఛాలెంజ్ ట్రోఫీ, T20 ఛాలెంజ్ ట్రోఫీలో పాల్గొన్న దేశాల సంఖ్య అడుగుతాడు. 5 దేశాలు పాల్గొంటున్నాయి. మరి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే రువాండా రాజధాని కిగాలి. వేదిక రువాండా. ఈ రువాండా రాజధాని కిగాలిలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? అమెరికా పార్టిసిపేట్ చేస్తుంది, ఇటలీ పార్టిసిపేట్ చేస్తుంది, నేపాల్ పార్టిసిపేట్ చేస్తుంది, వనౌట్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు 5 దేశాలు మీకు చెప్పాను. ఒకటి ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే రువాండా. రెండోది ప్రధానం తీసుకుంటే ఇప్పుడే చెప్పాను ఇటలీ. మూడోది ప్రధానం చెప్పుకుంటే నేపాలు. నాలుగోది తీసుకుంటే USA. ఐదోది తీసుకుంటే ఇప్పుడే మాట్లాడే వనౌట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. మనకు తెలుసు వరల్డ్ కప్ ఉమెన్స్, వరల్డ్ కప్ T20 ఉమెన్స్, రకరకాల కప్పుల గురించి మనకు తెలుసు. ఉమెన్స్ గురించి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వీళ్ళు ఫస్ట్ టైం ఉమెన్స్ T20 ఛాలెంజ్ ట్రోఫీని కండక్ట్ చేయడం, అది రువాండాలో కండక్ట్ చేయడం, ఒక 5 దేశాలు పార్టిసిపేట్ చేయడం. కాబట్టి అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 18 స్టార్ట్ అయింది. రీసెంట్గా మే 1 క్లోజ్ అవుతుంది. ఇవి సార్ అంతర్జాతీయ అంశాలు. అంటే మనం రాష్ట్రీయ అంశాలు పూర్తి చేసాం, అదేవిధంగా జాతీయ అంశాలు పూర్తి చేసాం, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు పూర్తి చేసాం. ఖచ్చితంగా వాచ్ చేసి నోట్స్ రాసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మన యాప్ జీకే సింహ. ఇది జీకే సింహ అనేది మన యాప్ అండి. యాప్ నేము. దీనిలోని కంప్లీట్ కరెంట్ అఫైర్స్, కంప్లీట్ స్టాక్ జీకే. అంటే రాష్ట్రంలోని ఎంతోమంది, రాష్ట్రంలో మీరు సర్వే చేసి రాష్ట్రంలో ఎవరంత కంటెంట్ చెప్తున్నారో ఆ యాప్లోకి వెళ్ళి కంటెంట్ ఒకసారి చెక్ చేయండి సార్. డైరెక్ట్ మీరు యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఎంత ఉంది, ప్రతి టాపిక్ నుంచి చెక్ చేయండి. టాపిక్లో ఎంత డేటా ఉంది, కంటెంట్ యొక్క పవరు, కంటెంట్ యొక్క సామర్థ్యం అనేది మీరు తెలిసిన తర్వాతే ఆ యాప్ అనేది తీసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అది అన్ని కోర్సులకు గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా SSC GD, అదేవిధంగా SSC CGL, అదేవిధంగా MTS, అదేవిధంగా రైల్వే ఆల్, గ్రూప్ D, అదేవిధంగా గ్రూప్ 4, అదేవిధంగా NTPC. ఇది యాప్ నేము జీకే సింహ యాప్. ఆన్లైన్ క్లాసెస్ ఇది డౌన్లోడ్ చేసుకుంది. ప్లే స్టోర్లో మనకి అవైలబుల్గా ఉంది. గుర్తుపెట్టుకో మిత్రమా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.